అందరికీ నమస్తే అండి. నా పేరు రాజు. గోండ్వాన ధనకరణ్య పార్టీ అరకు నియోజకవర్గం కార్యదర్శిని. విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లో 7 స్థానాలు ఉంది. అందులో కూటమి సభ్యులు 5 ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు హాజరవుతున్నారు. కానీ అరకు పాడేరు ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ గారు ప్రతిపక్ష హోదా తనకు ఇవ్వటం లేదని అసెంబ్లీకి మిగతా 10 మంది ఎమ్మెల్యేలకు కూడా పంపించడం లేదు. అందులో భాగంగా అరకు పాడేరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారండి. ఆదివాసీ ప్రాంతంలో అరకు పాడేరు నియోజకవర్గం అతిపెద్ద ఏజెన్సీ. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అసెంబ్లీలో చెప్పుకోవాలంటే తప్పనిసరిగా అరకు పాడేరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హాజరు కావాల్సి ఉంది. కానీ వీరు అసెంబ్లీకి వెళ్ళటం లేదు. ఎందుకంటే వైసీపీ పార్టీ తరఫున దీపం తరఫున గెలిచి ఉన్నారు కాబట్టి వాళ్ళ అధినేత అసెంబ్లీకి పంపించటం లేదు. పోనీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలుగా కాకుండా మీరు ఆదివాసీ ఎమ్మెల్యేలుగా మీరు అసెంబ్లీలో అడుగుపెట్టండి. అసెంబ్లీలో మీకు మంచి అవకాశం. మొట్టమొదటిసారిగా గెలిచి ఉన్నారు ఎమ్మెల్యేలుగా అరకు పాడేరు ఎమ్మెల్యేలు. మీరు చట్టసభల్లో మాట్లాడే అవకాశం ఉంది. మీరు వైసీపీ పార్టీ తరఫున కాకుండా ప్రజల తరఫున ఆదివాసుల తరఫున మాట్లాడే అవకాశం ఉంది. ప్రతిపక్షం కాకుండా ప్రజల తరఫున మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తారు. అనేక సమస్యలు ఉన్నాయి కదా, కోకొల్లల సమస్యలు. ఇక్కడ ముఖ్యంగా జీవో నెంబర్ 3కి చట్టబద్ధత చేయాలని అడగవచ్చు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో భూదోపిడీ జరుగుతుంది. 1/70 చట్టం తుంగలు తొక్కుతున్నారు. కొంతమంది గిరిజనేతరులు గిరిజనులను ముందు పేరు పెట్టి వీళ్ళ పేరు మీద భూములు కొని వీరు బహుళ అంతస్తులు కట్టుకొని లాడ్జీలు నిర్మించుకొని హోటళ్లు నిర్మించుకొని దర్జగా భూదోపిడీ చేస్తూ వీళ్ళు ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఆదివాసులను భూములను కబ్జాలు చేస్తున్నారు. ఈ భూదోపిడీ అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అరకు పాడేరు ఎమ్మెల్యేలు మాత్రం చీమ కుట్టినట్టు లేదు, వీరు అసెంబ్లీకి వెళ్ళటం లేదు. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు పదవులు ఎందుకు, మీకు జీతాలు ఎందుకు? ఒక ఉద్యోగస్తుడు డ్యూటీ సక్రమంగా చేయకపోతే, విధులకు హాజరకపోతే సగం జీతంలో కోత విధిస్తారు. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు మీకు జీతాలు ఎందుకు, పదవులు ఎందుకు? మీకు చేతగానప్పుడు తక్షణమే మీ యొక్క పదవులకు రాజీనామా చేయండి. మీరు రాజకీయ ఉద్యోగులు తప్ప రాజకీయ నాయకులుగా రాజకీయ సేవకులు కాదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. చాలా మంది పోటీ చేశారు అరకు నియోజకవర్గం నుంచి, పాడేరు నియోజకవర్గం నుంచి. అసెంబ్లీలో అడుగుపెట్టాలి, మన ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలి అని ఎంతో ఉత్సాహంగా ఆశతో పోటీ చేశారు. కానీ అరకు నుంచి రేగం మత్స్యలింగం గారికి, అలాగే పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారికి ఆ అవకాశం దక్కింది. మీరు వచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ మీరు అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. మీకు ఓట్లు వేసి గెలిపించింది ఆదివాసీ ప్రజలు కాబట్టి ఆదివాసుల పక్షాన ఆదివాసుల గొంతుకై మీరు అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఆలోచించండి. అరకు పాడేరు ఎమ్మెల్యేల ద్వారా మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్తారని ఆశిస్తున్నాను. ఆదివాసీ ప్రజలు కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా అసెంబ్లీకి వెళ్ళి మన సమస్యల మీద మాట్లాడండి. జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై గోండ్వాన దండకారణ్య పార్టీ.